ప్రకృతి రక్షణతోనే జీవరాశుల మనుగడ సాధ్యమని జిల్లా అటవీ శాఖ అధికారిని ఎస్ భరణి అన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ నందు గల శాఖ గ్రంథాలయం నందు బుధవారం నాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జూన్ 2వ తేదీన జిల్లా స్థాయిలో నిర్వహించిన పర్యావరణ పోటీల్లో విద్యార్థులకు ఈ కార్యక్రమంలో బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో 183 మంది విద్యార్థులు, 154 మంది తల్లిదండ్రులు, పర్యావరణ అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అటవీ శాఖ అధికారిని ఎస్ భరణి మాట్లాడుతూ వ్యవసాయంలో రాసాయనిక ఎరువులు వాడటాన్ని తగ్గించాలని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కాకినాడ ఉప విద్యాశాఖ అధికారి కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలన్నారు. సమగ్ర శిక్ష కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ చామంతి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 12వ తారీఖు నుంచి 19వ తేదీ వరకు ప్రతి పాఠశాలలోనూ పర్యావరణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ వీనీల్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఇస్రో విశ్రాంతి శాస్త్రవేత్త వై శివప్రసాద్ జీవ వైవిధ్య పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రముఖ ఇంద్రజాలకులు జీవశాస్త్ర ఉపాధ్యాయులు విఎస్వి రమణమూర్తి పర్యావరణంపై చేసిన ఇంద్రజాలం అందరినీ ఆకట్టుకుంది. ప్రముఖ పపెట్రీ శిక్షకులు పిల్లి గోవిందరాజులు మన పర్యావరణం అనే అంశంపైన చేసిన పపెట్రీ షో అందరినీ అలరించింది. కార్యక్రమంలో ఇస్రో విశ్రాంతి శాస్త్రవేత్త వై శివప్రసాద్, రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు గోపికాశి విశ్వనాథ్, కార్యదర్శి ఎరగల బాబీ, గ్రంథాలయం అధికారి మూలంపాక శ్రీనివాసరావు, జాతీయ బాలల సైనిక్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, ఎన్ వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. సో దీంట్లో నుంచి మనం గుర్తు చేసుకోవాల్సిన ఏమి, వీఆర్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ దిస్ ప్లానెట్. ఇంత పెద్ద ఎర్త్లో మనం హ్యూమన్ కైండ్ అనేది ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఈ ఐడియాని ఫస్ట్ మనం బాగా వీ హ్యావ్ టు టేక్ ఇట్, ఇంబైబ్ ఇట్ ఇన్సైడ్ అస్. మన లోపల దాన్ని కన్ఫర్మ్గా ఫిక్స్ చేసుకోవాలి. మనం ఎలా అనుకుంటున్నామో మనం మాత్రమే ఈ ప్లానెట్లో ఉన్నాము, మిగతాదన్నీ అప్పుడు డైనోసార్ ఉన్నింది, ఇప్పుడు మిగతాదన్నీ మనకన్నా సైజ్ తక్కువ ఉన్నాయి కాబట్టి అది అన్నీ ఉందా లేదా అని కూడా తెలియకుండా అన్నీ చేస్తున్నాం. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఎస్, హార్డ్లీ. మీరు నడిసి వెళ్తున్నప్పుడు హౌ మెనీ ఆఫ్ యూ నోటీస్ అ హనీబీ ఆర్ నోటీస్ అ యాంట్ ఆర్ అ టర్మైట్ అని చెప్తాం కదా, వైట్ కలర్లో యాంట్ ఉంటుంది, టర్మైట్స్. ఇదన్నీ ఎన్నిసార్లు మనం నోటీస్ చేస్తాం? ఎస్, ఈ ఒక్కరోజు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీ లైఫ్లో ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజంని క్రాస్ చేస్తున్నారని గుర్తు చేసి చూడండి. నోటెడ్ డౌన్ అండ్ సీ. ఓకే, వాటి ఒక్కొక్కటి గురించి కూడా చదవండి. కూర్చొని గూగుల్ ఉంది అందరికీ, చదవండి. చాలా చాలా విషయం మనకు తెలుస్తుంది. ఓకే, హూ ఇస్ ద బిగ్గెస్ట్ టీచర్ అంటే నేచర్ ఇస్ ద బిగ్గెస్ట్ టీచర్. అంటే ఈ ప్లాంటేషన్ అనేది మనకి అంటే వరల్డ్ వైడ్గా కూడా ఏంటంటే భూమి భాగంలో 33% ల్యాండ్ అంతా కూడా ప్లాంటేషన్ ఉండాలి. 33% అమ్మా. సో కానీ అంత ఫారెస్ట్ ఏరియా లేదు ఎక్కడ కూడా. సో ఈ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే వాళ్ళ ప్లాంటేషన్ బాగా పెంచడానికి, వన్యప్రాణుల్ని బాగా సంరక్షించడానికి సహకరిస్తుంటారు. మీరు ఒక సినిమా చూసారు మొన్న, పుష్పలో హీరో ఎవరు? ఎవరండి? అందులో వచ్చింది. ఏం చెప్పారంటే హీరో ఆయన కాదు అసలు, అది ఆ కాన్సెప్ట్ రాంగ్. ఎంచేదంటే ఆడు ఒక స్మగ్లర్ హీరో ఎలా అవుతాడు? అక్కడ ఒక ఎస్పీ కింద యాక్ట్ చేయాడు కదా ఆయన హీరో. ఒక అంతేనే కదా. ఇప్పుడు మనం ఎలా అయిపోయామంటే మన ఆలోచన ఎలా అయిపోయిందంటే వాడు ఏదో తీస్తున్నారు, చాలా కాస్ట్లీగా తీస్తున్నారు. ఆ విధంగా ఆ షూటింగ్ అంటే ఎక్కడ జరిగింది తెలుసా? పుష్ప 1 షూటింగ్ అంటే ఎక్కడ జరిగింది తెలుసా? మేము ఆ ఏరియా అంతా తిరిగాం. మారేడుమిల్లి నుంచి గుడిసారి ఏరియా ఉంటుంది లోపల. ఆ ఏరియాలో లోపల సెట్టింగ్ వేసి తీసేది ఫారెస్ట్ ఏరియాలో. సో ఆ ఫారెస్ట్ ఏరియాని పెంచడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేకమైన కార్యక్రమాలు చేశారు.